విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327వ ప్రాంతీయ సర్వసభ్య సమావేశం నేడు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, వడా చైర్మన్ షేక్ రియాజ్ హాజరయ్యారు. తుఫాన్ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా విద్యుత్ సేవలు అందించిన సిబ్బందికి ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నుండి అవార్డు తీసుకున్నాము అంటే ఇది సమిష్టి కృషి ఫలితమేనన్నారు. ప్రజలు తనపై విశ్వాసంతో అధిక మెజార్టీతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. యూనియన్ ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలిపారు. వడా చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ, గతంలో దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నగరం అభివృద్ధి చెందిందని, మళ్ళీ ఇప్పుడు ఆయన హయాంలోనే అభివృద్ధి పరుగులు పెడుతుంది అన్నారు. మంతా తుఫాన్ విపత్కర పరిస్థితుల్లో కూడా విద్యుత్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కార్మికులు చేసిన సేవలను ఆయన అభినందించారు. ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ఉద్యోగులు, కార్మికులు అభద్రతా భావంతో ఉన్నామని, ఒక్క నెలలో కూడా 1వ తేదీన వేతనం తీసుకోలేదంటూ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీన జీతాలు తీసుకోవటం పట్ల ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా 1.5 సంవత్సర కాలంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు చేసిన అభివృద్ధి, నగర సుందరీకరణ ఏర్పాట్లపై ప్రదర్శించిన డాక్యుమెంటరీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు, ఏఈ మాకినేని హరిబాబు, జనసేన నాయకులు కంది రవిశంకర్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, చిట్టెం ప్రసాద్, రీజనల్ కోశాధికారి రవిశంకర్, లక్ష్మీనారాయణ, గడ్డం శ్రీనివాసరావు, రవి, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. డి హరిబాబు గారికి, తమ్ముడు ఎంప్లాయీస్ మొత్తానికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక. మొత్తం తుఫాన్ వచ్చినప్పుడు టెన్షన్ తోటి ప్రజలకి ఏమి ఓకే సార్. షేక్ రియాజ్ గారికి అర్పణ ఒంగోలు గారికి మన తరఫున ఒక చిరు సత్కారము, వారిని స్వీకరించవలసిందిగా
ఓకేనా అన్నా ఒకసారి ఓకేనా అన్నా ఒకసారి అందరూ ఇటు 1 సెకండ్ జూమ్ కొట్టు అన్నా ఓకే మన బెల్లంకొండ సురేష్ గారు అంతకుముందు 10 రోజుల ముందు కూడా చెప్పారు. తర్వాత నిన్న కూడా వచ్చారు అనుకుంటా. నిన్న కూడా వచ్చి మర్చిపోతారేమో, తప్పకుండా రావాలి అని చెప్పారు. లేదు వస్తాను. నాకు చెప్పింది ఏంటంటే మన రియాజ్కి సన్మానం చేద్దాం, ఎందుకంటే మొన్నే కూడా చైర్మన్గా అయ్యాడు అని చెప్పేసి, అంటే మంచిది చెయ్యి, అట్లానే వస్తాం, తప్పకుండా వస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా ఏడకి వస్తే ఏమో మొత్తం మాది వచ్చి 16 నెలలు అయిపోయింది, మన ప్రభుత్వం వచ్చి నేను ఎమ్మెల్యే అయిపోయి అన్నీ అయిపోయి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఏదో మనకు సన్మానం అని కొంతమంది అట్లా రకరకాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా నాకు వచ్చిన తర్వాత తెలిసింది, మనకి 70 సంవత్సరాలు మన వాళ్ళంతా కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు అందరం కూడా ఒక దగ్గర కలుసుకోవటం అనేది యూనియన్లో చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా అయినా కూడా ఇలాంటి సందర్భాలు అప్పుడే అందరూ కలుసుకోవటం, కాసేపు మాట్లాడుకోవటం, కాసేపు కలిసి భోజనం చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి మంచి కార్యక్రమం పెట్టారు. కాబట్టి ఈరోజు అందరం కూడా కలుసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాకా పెద్దలంతా కూడా చాలా అన్నీ కూడా మాట్లాడారు. మీదంతా కూడా మొన్న ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ అనేది ఈరోజు రాష్ట్రానికి చాలా ముఖ్యమైన ఒక ఎసెన్షియల్. కాబట్టి దాంట్లో ఎలక్ట్రికల్ అనేది కూడా చాలా ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సిన నీడ్ ఉండేది. ఈరోజు ఇంటికి అవ్వచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఆఫీస్ ఎక్కడికి పోయినా కూడా ఎలక్ట్రిసిటీ లేనిది మనం ఎవరు ఏం చేయలేము. అలాంటి దాంట్లో యూనియన్లో పనిచేసుకుంటా అందరికీ సర్వీస్ చేస్తా. మొన్న తుఫాన్ అప్పుడు కూడా నేను చూశాను, మన డిఈ గారు కానీ ఎస్సీ గారు కానీ ఇక్కడ ఉండే మా D1లు D4లు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా నిద్రలేదు వాళ్ళకి. ఎక్కడ స్తంభం పడిందో నేనైతే ఒకటే చెప్పాను, ఎక్కడ కూడా మనకి ఇబ్బంది రాకూడదు. ఏదన్నా ఒక పోల్ పడిపోవటం కానీ ఏదన్నా కూడా ఇబ్బందులు జరిగినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్తగా చూసుకోమంటే కరెంట్ ఎక్కడ కూడా పవర్ కూడా కట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా మళ్ళీ కరెంటు కూడా ఇస్తా మనకి ఇబ్బంది లేకుండా చాలా బాగా సర్వీస్ చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందాక మన గురుగారు చెప్పినట్టు అవార్డు వచ్చింది అంటే 10 మంది కలిస్తేనే అవార్డులు వస్తుంది. ఒక వ్యక్తి ఎవరు ఏం చేయలేరు. అందరూ కూడా మానిటరింగ్ చేశాం. అందరం కూడా కలిసి ఈరోజు కమిషనర్ గారు కానీ, అటు కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఇక్కడ ఉండే ఎలక్ట్రికల్ కానీ, మీ అందరూ కూడా కలిసి ఆ రోజు మనం కష్టపడ్డాం. కాబట్టి ఈరోజు కొంతమందికి అందరికీ లేరు కాబట్టి కొంతమందిని పిలిచిస్తారు. ఆ దాంట్లో మీ అందరి తరపున మాకు వచ్చినట్టు ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మనం డెవలప్మెంట్లో కూడా నాకు ఉండేది ఒకటే, ఎప్పుడు కూడా 14-19లో కూడా గెలిపించినప్పుడు కూడా నాకు ఏదో విధంగా మనం కష్టపడాలి, ప్రజల ఒక నమ్మకం మీద మనల్ని గెలిపించారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఇన్డెప్త్గా వెళ్ళటం, ఏం చేస్తే బాగుంటుంది,
ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనే పద్ధతిలో మనం చూసుకుంటా 14-19లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆ రోజు చేశాం. ఆ తర్వాత మన ఎలక్ట్రికల్కి వచ్చేకి ఆ రోజుల్లోనే 10 సబ్స్టేషన్లు పెట్టించాం. దగ్గర మన నియోజకవర్గానికి 50 కోట్లు ఖర్చు పెట్టించాం. ఆ తర్వాత ఈ 16 నెలల్లో 2 సబ్స్టేషన్లు ఆల్రెడీ 10 కోట్లకి సబ్స్టేషన్లు రద్దు చేశాం. ఆ తర్వాత ఆర్డిఎస్ఎస్ వర్క్స్ కింద మనకి 240 పోల్స్ ఈ రోజంతా కూడా స్తంభాలు తీసేసి హై పోల్స్ కూడా తీసుకొచ్చి దానికి దగ్గర 25 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఇవన్నీ కూడా పైప్ లైన్ వేపిస్తూ ఉన్నాయి, పోల్స్ వేపిస్తూ ఉన్నాం. దాంతోపాటు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ అని చెప్పేసి దానికి 10 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ కూడా దగ్గర ఇప్పటికే 45 కోట్లు మన ఎలక్ట్రికల్ దానికి మనం ఖర్చు పెట్టామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవన్నీ ప్రజల కోసం, ప్రజల ఒక నమ్మకం మీద మనకు ఉండేటప్పుడు ప్రజల విశ్వాసంతో ప్రజలకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం, ముందు చేస్తాం. ఇంకా 1 సంవత్సరంలో ఒంగోలు అనేది మాత్రం కొత్త రూపురేఖలు మాత్రం అందరూ కూడా చూస్తారు. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మీ యూనియన్ కూడా ఏది అవసరం ఉన్నా ఎప్పుడున్నా మీ మనిషిగా వాడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. తప్పకుండా నా వంతు నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. 1.5 సంవత్సరం అయింది. ఉద్యోగస్తులు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వం. సో ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు అందరూ కూడా వన్ సైడ్గా కూటమి ప్రభుత్వానికి ఓటేసి కూటమి ప్రభుత్వం రావడానికి సహకరించారు. గతంలో 14లో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నం అసలు ఎక్కడ కూడా కరెంటు కానీ అసలు చెట్లు కూడా లేవు, ప్రకృతి కూడా నిజంగా హుదూ తుఫాన్ లాంటి తుఫాను నాకు తెలిసి నేను చూడలే. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకంగా పోయి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు 14లో ముఖ్యమంత్రి అయ్యారు కొత్తగా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి మేము కూడా ఆ ప్రాంతానికి పర్యటించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 50 లక్షలు కూడా ఆ ఫండ్ ఇవ్వటం జరిగింది, సీఎం రిలీఫ్ ఫండ్. పక్కనే విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేసుకుంటూ తిరిగాడు కానీ ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా హుదూదుకు జరిగినటువంటి నష్ట నివారణకు కానీ ఎక్కడ కూడా ప్రజలను వచ్చి పరామర్శించరు. ఎప్పుడు చూసినా శవ రాజకీయాలు. అలాగే ఇప్పుడు మోందా తుఫాన్ వచ్చింది. కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా చాలా అనుభవంతో సెక్రటరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా అధికారులందరినీ కూడా ఆ శాసనసభ్యులందరినీ కూడా ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎక్కడ కూడా నష్ట నివారణ లేకుండా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం. మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఏదైతే ఆ రోజు వాగ్దానం చేశామో కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హామీలు నెరవేర్చడం 100% ఈరోజు నెరవేరుస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు 14 ఆయన గెలిచినప్పుడు ఆయన గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు. అంటే అప్పుడు ఆయనతో నాకు పరిచయం ఉన్న కొద్దిగా అంత ఇది ఉండేది కాదు, జనాల్ని కలవరు, పనులు చేయడు అంటే ఇలాగ చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత 14-19 ఆయన చూసిన తర్వాత 14 ముందు చేసినటువంటి పాలకుల డెవలప్మెంట్ ఒంగోలులో 0. 14-19 తర్వాత ఒంగోలు రూపురేఖలు మారింది. సో దురదృష్టవశాత్తు మరి ఒంగోలు ప్రజలు చేసుకున్నటువంటి పాపం తెలియదు కానీ 19-24 జనార్దన్ గారు ఓడిపోవడం జరిగింది. 24 మళ్ళీ ఆయన్ని కూటమి ప్రభుత్వం తరఫున అఖండమైనటువంటి మెజార్టీతో జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి మెజార్టీ, ఎన్నడూ లేనటువంటి మెజార్టీ 34,000కు పైగా ఆయన గెలిపించారు. వచ్చినటువంటి 16 నెలల్లోనే ఈరోజు ఒంగోలు రూపురేఖలు మారిపోయింది. ఎందుకంటే
ఒంగోలు మామూలు అసెంబ్లీ నియోజకవర్గం కాదు, ఒక జిల్లా హెడ్ క్వార్టర్. ఆనాడు తెల్లదొరలకి అడ్డంగా నిలబడ్డటువంటి ప్రకాశం పంతులు గారి పేరు మీద ఉన్నటువంటి జిల్లా మన జిల్లా. ఈ జిల్లా అభివృద్ధి చెందాలి అనే నిరంతరం పరితపించేటటువంటి వ్యక్తి సోదరులు జనార్దన్ గారు. అలాగే ఇటీవల తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎక్కడ కూడా ఇంతకుముందు తుఫాన్లు అని వర్షాలు వస్తే ఆ గాలిలో కరెంట్లు పోయేవి. కానీ మోందా తుఫాను ఇంత పెద్ద వర్షం వచ్చినా, ఇంత తుఫాన్ వచ్చినా ఎక్కడ కూడా కరెంటు పోకుండా నిరంతరం పనిచేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యుత్ రంగంలో 70 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి 327 యూనియన్ నాయకులు బెల్లంకొండ సురేష్ గారికి, పూల లక్ష్మీనారాయణ గారికి, పసుపులేటి వెంకటరావు గారికి, వెంకటరవి గారికి, వీరితో పాటు ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఉద్యోగస్తులకి, మీ యూనియన్కి ఎటువంటి సమస్య ఉన్నా మా దగ్గరికి కనుక వస్తే ఆ సమస్యను తీర్చే విధంగా శాసనసభ్యులు జనార్దన్ గారితో కలిసి ఆ సమస్యని వివరించి ఆ సమస్యని తీర్చే విధంగా మేమందరం కూడా పరిష్కరిస్తామని చెప్పి, మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి, మీ అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం అందరూ చెప్పారు. ఇప్పుడు జనార్దన్ గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే జనార్దన్ గారు, అది అందరూ చూస్తున్నదే. ఆయన 2014లో మొట్టమొదట ఎన్నికైనప్పుడు 2014 నుంచి 19 దాకా సార్ ఎంత తపన పడి టౌన్లో, నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు అనేది అందరికీ మనందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నవాళ్ళమే మనందరమే, కొద్దిమంది మాత్రమే గుంటూరు, కృష్ణా నుంచి కార్మిక సోదరులు వచ్చారు ఈరోజు. అక్కడ వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళే, అందరికీ తెలుసు. మరి మనము వాళ్ళకి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చూపిస్తున్నాము. ఇప్పుడు మన డి గారు కూడా ఇప్పుడు దాకా చెప్పారు, మనకి ఏమీ అక్కర్లేదు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు మనకి మేలు చేయట్లేదు అనేది మాత్రమే గమనించుకొని మనం వెళ్ళాలి. మనకి రాజకీయాలు అవసరం లేదు. యాక్చువల్గా ఇప్పుడు పిఆర్సీలు అన్నీ కూడా మీరు చూసుకుంటే మీ ఇక్కడ అంతరంగంలో మీరు ఆలోచించుకోండి, ఎవరిచ్చారు మనకి ఈరోజు స్కేల్స్ బాగున్నాయంటే ఎవరిచ్చారు. వాస్తవానికి గత మేనేజ్మెంట్లో అంటే గత ప్రభుత్వంలో మీ కార్మిక సోదరులకి తక్కువ అన్యాయమే జరిగింది, కానీ ఇంజనీర్లకి చాలా పెద్ద అన్యాయం జరిగింది. అసలు జీతాలే తగ్గిపోయినాయి. అటువంటి చరిత్ర ఎప్పుడన్నా ఉందా? లేదు. మరి అట్లాంటివన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు డిఈ గారు చాలా చెప్పారు. మరి మనం గమనించుకోవాలా, ఏ ప్రభుత్వం వస్తే మనకి బాగుంటుంది, ఏ మేనేజ్మెంట్ వస్తే బాగుంటుంది, ఎవరుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది అని. మనము ఇప్పుడు మన సైక్లోన్ వచ్చింది, ఈ సైక్లోనే కాదు గతంలో కూడా సైక్లోన్లు వచ్చినాయి. ఎన్నిసార్లు అయినా కూడా సైక్లోన్లో విద్యుత్ శాఖ సిబ్బంది చాలా బాగా పనిచేసి ఎప్పుడు కూడా మెప్పు పొందిన వాళ్ళే. చాలా త్వరితగతిన మనం మళ్ళీ వేరే రాష్ట్రాలకు కూడా పోయి పనిచేసేవాళ్ళం. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వారు కేరళ పంపించారు, అలాగే ఒరిస్సా పంపించారు, తమిళనాడు పంపించారు. మన స్టేట్లో సైక్లోన్ రాకపోయినా ఏ స్టేట్లో సైక్లోన్ వచ్చినా మనల్ని అందరినీ అక్కడికి పంపించారు. మనకి అపారమైన అనుభవం కూడా ఉంది సైక్లోన్లో పనిచేసినటువంటిది. అక్కడ అట్లాగే ఈవెన్ అమెరికాలో కూడా సప్లై పోతే సైక్లోన్లకి మనంత తొందరగా రెస్టోర్ చేయట్లా. మరి ఇక్కడ అంత బాగా చేస్తున్నారు విద్యుత్ సిబ్బంది అంతా కూడా తలమునకలై, ఏ ప్రభుత్వంలో చేస్తున్నారు. మరి అటువంటప్పుడు మనము మనకి కావలసినటువంటి బెనిఫిట్స్ ఎవరిస్తున్నారు, మన యొక్క శ్రేయస్ ఎవరు చూస్తున్నారు అనేది మనం చూసుకోవాలి. ఏ ప్రభుత్వాలు మనకెందుకు, కులం ఎందుకు, మతం ఎందుకు, లేకపోతే వర్గాలు ఎందుకు, మనము ఎవరి హయాంలో బాగుంటాము, మనకు కావాల్సిన ఎవరు, మన బాగోగులు ఎవరు చూసుకుంటున్నారు అనేది మనం గమనించుకోవాలి. అదే ఒక 5 సంవత్సరాలకు ఒకసారే అటువంటి అవకాశం వస్తుంది. నేను ఊరికి చిన్న ఉదాహరణ చెప్తా. ఒక అబ్బాయికి సార్ ఉద్యోగం ఇప్పించాడు 2014-19 టెన్యూర్లో. తర్వాత
వాడు వైసీపీకి ఓటేసాడు. నేను అడిగితే చెప్పాడు తర్వాత, ఎందుకు వేసేవారు అంటే నన్ను రెగ్యులరైజ్ చేస్తామన్నారు అందుకని వేసాను అన్నాడు. ఉద్యోగం ఇప్పించిన వాళ్ళని మర్చిపోయి వేరే దానికి వేసారు. అలాంటి ప్రలోభాలకి లొంగకూడదు. రియల్గా ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పనిచేసి మనం ఎవరి ద్వారా మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ తర్వాత వచ్చిన వాళ్ళు బాగా చేస్తే ఆదరించాల్సి వస్తే ఆదరించండి, దానికి తప్పు లేదు. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే ఉద్యోగస్తులు, విద్యావంతులు అందరూ కూడా గ్రూపులుగా తయారయ్యి వర్గాలని కులాలని ఇవన్నీ పెట్టుకొని రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మరి మనం ఉద్యోగస్తులు అంటే చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి. మంచి ఏంటి చెడు ఏంటి అనేది మనం ఆలోచించగలిగే విఘ్నత మనకు ఉంది. వాస్తవంగా విద్యుత్ శాఖ ఉద్యోగస్తులు తరపున సన్మానం చేస్తున్నప్పుడు ఎంత చెప్పాలని వచ్చాను. వస్తే ఇప్పుడు మాట్లాడిన ముగ్గురు హైజాక్ చేశారు మొత్తాన్ని, మన సబ్జెక్ట్ మొత్తాన్ని. రవిశంకర్ గారు, అదేవిధంగా రాంబాబు గారు, ఏఎంసీ చైర్మన్ గారు. అయితే ఒక్క ముక్కలో చెప్పాలంటే అర్థం చేసుకోండి, మనం అందరం ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్. మనకి కులం, మతం, రంగు, పార్టీ ఏం లేవు. మనకు తెలిసింది ఒకటే, ప్రజలకు సేవ చేయటం. ఆ క్రమంలో ఎమ్మెల్యే గారు మొన్న తుఫాన్ సందర్భంగా 1 వీక్ బిఫోర్ నుంచే అధికారులు కానీ అందరు కలిసి మనల్ని అలర్ట్ చేశారు. అలర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక అసోసియేషన్ పిల్లలు ఉండొచ్చు, కానీ కార్మికులందరూ కూడా ఎలా సాధ్యమైంది అనేటువంటిది పెద్దలందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాం. 1 వీక్ బిఫోర్ మమ్మల్ని ప్రిపేర్నెస్ పెట్టారు. ప్రభుత్వం అయితేవి, ఎమ్మెల్యే గారు అయితేవి, అధికారులు అయితేవి. ప్రిపేర్నెస్ అంటే దగ్గరలో ఉన్న చెట్లు కొట్టుకోవాలా, లైన్ మీద పడినప్పుడు తెక్కకూడదు, ప్రజలకు అసౌకర్యం ఉండకూడదు, ఇమీడియట్గా సప్లై రిస్టోర్ చేయాలి. ఇది మన శాసనసభ్యులు వారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు. దాని ప్రకారం అందరూ చేశారు. చేసిన తర్వాత మీరు గమనించారో లేదో, సార్ కూడా తెలుసు, సార్ మాట్లాడుతామన్నారు, అరగంటకు మాట్లాడుతామన్నారు. ఆ రోజు అందరం ఎక్కడ అధికారులు కూడా కార్మికులు కానీ ఎక్కడికి పోలేదు సార్. అసలు అందరూ ఏం చెప్పారంటే అందరికీ కరెంట్ ఇచ్చిన తర్వాతనే ఇంటికి పోతామని కృతనిశ్చయంతో ఉండి ఇచ్చిపోయారు సార్. అది అంత గొప్పగా చేశారు. మనం అరౌండ్ 10 o'clockకి విండుపులో ఆగితే 11:30, 12 లోపల ఎక్సెప్ట్ ఈ ఫ్యూ ప్యాకెట్స్ మొత్తానికి సప్లై రిస్టోర్ చేయగలిగాం. అది ఎవరు సహకారంతో చేశామంటే, అంతకుముందర మాకు విద్యుత్ శాఖ కావాల్సిన బడ్జెట్ని ఇక్కడ కృష్ణా జిల్లా వాళ్ళు ఉన్నారు, గుంటూరు జిల్లా వాళ్ళు ఉన్నారు, ప్రకాశం జిల్లా వాళ్ళు, 3 జిల్లాల వాళ్ళు ఉన్నారు. కొద్దిగా ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా క్షమించండి సార్. 3 జిల్లాల వాళ్ళు ఉన్నారు. నేను కూడా 3 జిల్లాల్లో పనిచేశాను, అందువల్ల వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ మాకు. సార్ ఎంత బాగా చేశారంటే మన వాళ్ళు ప్రకాశం జిల్లాలో అసలు ఇంకా 2 సబ్స్టేషన్లు మునిగిపోయినాయి సార్. మునిగిపోయినా కూడా ఒక్కరు కూడా వెనుదిరగకుండా ఆఖరికి ఎన్డీఆర్ఎఫ్ సహకారం తీసుకొని, మిగతా అధికారుల సహకారం తీసుకొని, ఎట్టి పరిస్థితిలో మునిగిపోయిన సబ్స్టేషన్స్ కూడా ఆల్టర్నేటివ్ సప్లై ఇచ్చుకొని అంత గొప్పగా చేశారు. మాకు బాధ ఏంటంటే సార్, మమ్మల్ని మాత్రం ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళాలి. మీరు ముఖ్యమంత్రి చేత మాకు అవార్డులు ఇప్పించారు సార్. సరదాగా అంటాను సార్, మన డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ డిజర్వ్డ్ ఫర్ గెటింగ్ ది అంటే రిసీవింగ్ ది అవార్డ్ ఫ్రమ్ ది టాప్ పీపుల్ ఆల్సో. అది మేము గర్వంగా అవార్డు ముఖ్యమంత్రి గారి చేతి మీద అవార్డు రాలేదనే కానీ అంత గొప్పగా పనిచేశారని చెప్తాను. అంతే. శాసనసభ్యులుగా వారు ఫస్ట్ ఎన్నికైనప్పుడు ఆ రోజు 5 సంవత్సరాలు కూడా ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు 2024 సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు అకుంఠిత దీక్షతో ఈ యొక్క ఒంగోలు నగరాన్ని సుందరీకరణ చేయడానికి వారు ఒక విజన్తో విజనరీ లీడర్గా వారు అన్ని శాఖల్ని అందరినీ అనుసంధానం చేస్తూ మరి ఇటు మున్సిపల్ శాఖని, ఎలక్ట్రికల్ శాఖని, పంచాయతీరాజ్ శాఖని అందరినీ కూడా దఫదఫాలుగా మీటింగ్ పెట్టి ఈ యొక్క ఒంగోలు నగరాన్ని సుందరీకరణ చేయడానికి, అదేవిధంగా ఇటీవల కాలంలో మోందా తుఫాను మరి వచ్చినప్పుడు వారు రాత్రి 12 దాకా కూడా ఒంగోలు
వీధుల్లో ఒంగోలు ప్రతి వార్డులో తిరిగి మరి ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా, అదేవిధంగా విద్యుత్కి అంతరాయం కలగకుండా ఒంగోలు శాసనసభ్యులు నిరంతరము అందరికీ పరిశీలి చేస్తూ, మరి గతంలో మేము వెంకటేశ్వర కాలనీలో నివసిస్తూ ఉంటాము. వెంకటేశ్వర కాలనీ మొత్తం కూడా పైనుంచి నూతలపాడు చెరువు వాటర్ అంతా వచ్చేసినప్పటికీ దాదాపుగా నడుము లోతుకి వాటర్ వచ్చినాయి. మరి శాసనసభ్యులు గారు జనార్దన్ రావు గారు ఆ రోజు అందరినీ అప్రమత్తం చేసి పోతురాజు కాలువ ముందుగానే ఆ యొక్క పూడికలను అందరినీ తీసేసి కొత్తగా టవర్లు నిర్మించి కమ్మపాలెం దగ్గర ముందుగా ఆ యొక్క విజన్ని ఈ వర్షాలు వచ్చినప్పుడు ముంపుకు గురైనప్పుడు ఈ యొక్క శివారు ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది పడతాయని ఆ తీపించడం వల్లే వాటరు 24 గంటల లోపనే నడుము లోతులకు వచ్చిన వాటర్ కూడా మరుసటి రోజు ఉదయానికల్లా వాటర్ అన్నీ క్లీన్ అయిపోయినాయి. ఎక్కడిదక్కడ మున్సిపల్ శాఖని అందరినీ అప్రమత్తం చేసి ఈ యొక్క ఒంగోలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి మా హృదయపూర్వక ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.